అండి, వెల్కమ్ బ్యాక్ టు స్రవంతి గుండారపు ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో ఒక మంచి తెలంగాణ స్టైల్లో తలకాయ బొక్కల కూర అలాగే బగారా రైస్ కాంబినేషన్ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే బ్రెయిన్ కర్రీ మటన్ మెదడు కూర ఎలా ఉంటుందనేది కూడా ఈ వీడియోలో అయితే చూడండి. మంచి కలర్ఫుల్ టేస్ట్లో చాలా 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 బాగుంటుందండి. నేను చేసిన విధంగా మీరైతే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను బగారా వేస్తున్నా. ముందుగా ఒక పక్క అయితే దీన్నైతే రెండు విధాలుగా వండొచ్చండి. నేనైతే ముందుగానే కుక్కర్లో మటన్ అంటే తలకాయ బొక్కలను అయితే ఉడికించాను. ఎన్ని విజిల్స్ అంటే ఒక 20 విజిల్స్ 2 సార్లు పెట్టానండి. నేనైతే 10 విజిల్స్ ఇచ్చాను. ఈ కర్రీ బగారా రైస్కైనా చపాతీకైనా పూరికైనా ఎందులోకైనా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందండి. ఓకేనా, చూడండి. కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కూర తినడం మూలంగా ఆరోగ్యానికి అయితే చాలా 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 మంచిదండి. ముందుగా నేనైతే బగారా రైస్ కోసం కడాయి పెట్టేసుకొని దాంట్లో లవంగాలు, ఏలకులు, చెక్క, జాజికాయ, బగారా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిమి వేసానండి. పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. నాకు పోపులో వేసే అలవాటు ఉందండి, అందుకే నేనైతే పోపులో వేసాను. మీ ఇష్టం, మీరు కావాలంటే పైన గార్నిష్ కోసం కూడా వేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నా అనేది అయితే చూడండి. ఇదిగో సాజీరా కూడా వేసాను కదా, ఇలా వేసాకనైతే ఒకసారి మిక్సీగా అన్నీ కలిపేసాను. ఇలా కలిపేసి దాంట్లోనే ఉప్పు కూడా కొంచెం వేసాను. వేసి ఇంకా దానికి తగ్గట్టుగా వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ ఎంత అంటే నేను తీసుకున్న దాన్ని బట్టి వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే 5 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి కొలత ప్రకారం నీళ్ళైతే వేసుకున్నా. మీ ఇష్టం, మీరు ఎలా ఎంత కొలతతో వేసుకుంటారు అనేది అయితే మీ ఇష్టం అండి. అది నేనైతే ఎలా వేస్తున్నా అనేది మీకు చెప్తూ ఉన్నాను కాబట్టి. దీనికోసం నేను రైస్ ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఒక 15 మినిట్స్ అలా ముందుగా కడిగి పెట్టేసుకుంటే మనకి రైస్ అయితే చాలా బాగా వస్తుంది. అందుకోసమనే నేను ముందుగా కడిగి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే వాటర్ ఎసరైతే పోయడానికి నేనైతే వాటర్ తీసుకుంటున్నా. చూసారు కదా, రైస్ ముందుగానే కడిగి పెట్టేసుకున్నా. ముందుగా వాటర్ అయితే వేస్తున్నా. ఎసరు ముందుగా వాటర్ అయితే యాడ్ చేశానండి. చూసారు కదా, వాటర్ అయితే వేస్తున్నా. దానికోసం అయితే వాటర్ అయితే తీసుకొని వచ్చానండి. ఇలా వాటర్ నేనైతే కొలతతో వేసుకున్నా. మీ ఇష్టం, మీరు ఎలా అయితే అలా వేసుకోవచ్చు. ఈ పక్క అయితే నేను ముందుగానే తలకాయ బొక్కల్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఎందుకంటే నాకు దానికి వీడియో తీయడం అయితే కుదరలేదు. అందుకోసమని నేను ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకుంటున్నా. ఎందుకంటే తలకాయ బొక్కల్లో కూడా కొవ్వు లాంటి అంటే ఆయిల్ లాంటి జిడ్డు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే ఎక్కువగా తీసుకోలేదండి. ఆయిల్ లైట్గా తీసుకున్నాను. అంటే ఒక 2 పావుల వరకు తీసుకున్నాను. నేనైతే కేజీ తలకాయ అండ్ బోన్స్, మేకకాళ్ళు 2 కలిపి వండుతున్నానండి. అందుకే పెద్ద కడాయి పెట్టాను. మొత్తం 800 వరకు కాస్ట్ పడిందండి. ఈ పక్క అయితే బగారా రైస్ అయిపోయింది. ఎందుకంటే 2 ఒకటేసారి వేస్తే బాగోదనేసి ముందుగా అన్నం అయితే వండేసి పెట్టుకున్నా. నేను కుక్కర్లో వేసాను కదా, కుక్కర్కి అయితే ఒక 10 విజిల్స్ వరకు ఉడికించాను. ఫస్ట్ అదైతే మొత్తం పొంగిందండి. గ్యాస్ వెనకాల మొత్తం అదే కనిపిస్తుంది కదా, చూసారా. తర్వాత నేనైతే ఇది ఉడికించి ముందు పక్కకు పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఉడికించి పక్కకు పెట్టుకుంటే మనకి కర్రీ త్వరగా అవుతుంది. డైరెక్ట్ వండుకున్నా కూడా త్వరగా అవుతుందండి కుక్కర్లో. కానీ ఈ ఉడికిచ్చిన సూప్ కూడా తాగితే మంచిదన్నారు. అందుకే మా వారి కోసం అయితే కొంచెం పక్కకు గ్లాస్లో తీసుకున్నాడు. బట్టి సూప్ తాగడం మూలంగా మోకాల నొప్పులు అలాంటివి అయితే ఏమి ఉండవంట. అందుకోసమనే ఇప్పుడైతే నేను మిర్చి, ఆనియన్ అయితే వేస్తున్నా. నేనైతే సింపుల్గా వండుతున్నా అండి. ఎందుకంటే లవంగాలు, ఏలకులు అవేమి వేయలేదు. ఎందుకంటే గరం మసాలాలో వేసాను కాబట్టి దీంట్లో అయితే వేయలేదండి. అవైతే కొంచెం గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ కూడా మనకు కొంచెం వేగాలి, పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాతనే మనం కొంచెం, నేనైతే పుదీనా, కొత్తిమీర కూడా పోపులో వేసాను. మాకైతే పోపులోనే వేసే అలవాటు ఉంది. మీ ఇష్టం, మీరు తర్వాత వేసుకోవచ్చు. పోపులో వేస్తే ఏంటంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే పసుపు కూడా వేసానండి. ఆ తర్వాత అయితే నేను ఉడికించి పెట్టుకున్నాను కదా, అవే బోన్స్ అయితే దాంట్లో వేస్తున్నా. ఒక 5 నిమిషాల వరకు, అంటే ఆ ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఆ ఆయిల్ అంతా ఈ ముక్కలకు పట్టేలాగా, అంటే పచ్చివాసన పోయే వరకు ఉడికించాను కదా ముందుగానే. అవి కొంచెం వాటికి ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను కదా, కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందనేసి ఒక 10 నిమిషాలు అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే టేస్ట్కు తగ్గట్టుగా కారము, ఉప్పు వేసాను. మా రుచికి తగ్గట్టుగా నేనైతే వేస్తున్నా అండి. మీ ఇష్టం, మీరు నేనైతే కేజీకి
2 గంటలు వేస్తానండి కారం. మీరు ఎలా వేస్తారనేది మీ ఇష్టం. మేమైతే కొంచెం కారం గట్టిగానే తింటాము, అందుకే వేసాను. ఇలా మనము ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుంటే ఉప్పు కారం అయితే ఒకేసారి వేస్తాను నేను. ఇలా ఒక 10 నిమిషాలు కలిపేసి మూత పెట్టేస్తే ఇలా అవుతుందంటే ఇదిగో ఇలా అవుతుందండి. మనకి చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇలా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడైతే కొంచెం పచ్చి ధనియాల పొడి, అలాగే లవంగాలు, ఏలకులు, చెక్క, జాజికాయ ఇవన్నీ వేసి మిక్సీ చేసిన మసాలా కూడా కొంచెం వేస్తున్నా అండి. వేయించి మిక్సీ చేసిన మసాలా ఇవన్నీ వేయడం మూలంగా చాలా టేస్ట్గా ఫైనల్గా కర్రీ అయిపోతుంది. మీ స్రవంతి గుండారపు. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మటన్ బ్రెయిన్ కర్రీ అన్నా, మేక మెదడు అన్నా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి. నెలకు 2 సార్లు మటన్ కర్రీ తింటే ఎంత బాగుంటుందో తెలుసా. దీంట్లో ఐరన్, ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయండి. వీటికంటే ఎక్కువగా ఒబేసిటీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల గుండె జబ్బు సమస్యలు ఉన్న తగ్గిస్తుందండి. రక్తం గడ్డ కట్టినా కూడా ఫ్రీ అవుతుందని నాకు తెలిసిన వరకు మీకైతే చెప్తున్నాను. ఈ కర్రీని ఎక్కువగా ఆపరేషన్ అయిన వాళ్ళకి, చిన్నపిల్లలకి, బ్రెయిన్ అభివృద్ధి చెందడానికి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుందండి. డోంట్ మిస్ ఇట్. దీంట్లో కొలెస్ట్రాల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని ఎక్కువగా తినకూడదండి. ఒక 1 మంత్లో 2 టైమ్స్ మాత్రమే తినాలి, అంతకుమించి ఎక్కువ మాత్రం తినకూడదండి. ఇది సూపర్ టేస్టీగా రావాలంటే ఇప్పుడు నేను చేసే విధానం ప్రకారం మీరు తయారు చేసి చూసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇన్నాళ్ళు ఈ టేస్ట్ని మిస్ అయ్యానే అనుకుంటారు, అంత సూపర్గా వస్తుందండి. ఈ కూర కోసం నేనైతే ఒక మేక మెదడుని మాత్రమే తీసుకున్నానండి. అప్పుడే కోసిన మేక మెదడైతే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అదే 2-3 రోజులు అయినదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మాత్రం మెత్తగా అవుతుందండి. ముందుగా నేనైతే 4-5 సార్లు నీళ్ళతో కడిగానండి బ్రెయిన్ని. దాని తర్వాత నేను వేడి నీళ్ళల్లో మేక మెదడుని, అంటే వేడి నీళ్ళల్లో పసుపు వేసి మేక మెదడుని వేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచానండి. తర్వాత మళ్ళీ ఒక 3 టైమ్స్ మేక మెదడుని కూల్ వాటర్లో కడిగానండి. వేడి నీళ్ళల్లో పసుపేసి వీటిని కడగడం ద్వారా వాటికి ఉన్న బ్లడ్ కానీ, నీసు వాసన కానీ పోతుంది. అందుకని నేను అలా చెప్పానండి. ఇప్పుడు కూర వండడానికి స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో 5 స్పూన్ల ఆయిల్ వేసానండి. తర్వాత పచ్చిగా తరిమిన మిర్చి అండ్ చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసాను. చూసారు కదా ఎలా వేస్తున్నా అనేది. అయితే మిర్చి, ఆనియన్ బాగా వేగాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కొంచెం వేగాక దాంట్లోనే పసుపు వేసాను. తర్వాత నేనైతే ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న బ్రెయిన్ అంటే మెదడునైతే వేసానండి. చూసారు కదా. దీనిలో కాస్త పసుపు, కొంచెం కారం, ఉప్పు, మసాలా కొంచెం కదుపుతూ వాటినైతే స్మాష్ చేస్తూ ఉండాలి. చూసారు కదా ఎలా కలుపుతూ ఉన్నానండి. ఇప్పుడైతే 2 నిమిషాలు ఉడికించాను. తర్వాత నేనైతే కారము, ఉప్పు అవైతే వేస్తున్నా చూడండి. వీటినైతే ఎక్కువసేపు వేయించొద్దండి, ఎందుకంటే కరిగిపోతుంది. అందుకని నేనైతే వెంటనే చేసేస్తున్నా. చూసారు కదా. వీటిని ఒక 2 నిమిషాలు కారము, ఉప్పు అవైతే మరిగించేసాను. ఇప్పుడైతే కొంచెం వేగుతూ ఉన్నాయి కదా. వేగుతూ ఉండగానే నేనైతే కొంచెం తింపేసాను. ఇంకా తింపేసి దాంట్లో అయితే కొన్ని మాత్రమే వాటర్ యాడ్ చేస్తానండి. ఏంటంటే చిన్న గ్లాసుడు వాటర్ వేస్తాను. ఎందుకంటే అవన్నీ ఉడకడం కోసం, కారము, పసుపు, మసాలా అన్నీ ఆ ముక్కలకు పట్టడం కోసం మాత్రమే, ఆ బ్రెయిన్కు పడుతుందనేసి చిన్న గ్లాసుడు వాటర్ మాత్రమే వేస్తున్నా. మీరు కూడా చూడండి ఎన్ని వాటర్ వేస్తున్నా అనేది మీకే అర్థమవుతుంది. చూసారు కదా ఎలా చేస్తున్నా అనేది. కొంచెం ఫ్రై అవుతుంది. ఇంకా నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి ఎన్ని వాటర్ వేస్తున్నా అంటే చిన్న గ్లాసులో సగం మాత్రమే వాటర్ వేసాను. చూసారు కదా. వాటర్ వేసాను కదా. దాన్ని అయితే ఫ్లేమ్ ఒక 5 మినిట్స్ ఫుల్గా పెట్టేసి దాన్ని చిన్న పీసులు ఉన్నాయి కదండి, నేనైతే అలా చేసుకున్నా. మీ ఇష్టం, మీరు కావాలంటే అలాగే ఉంచవచ్చు. ఎందుకంటే ఉడకడం కోసం మాత్రమే నేను దాన్ని కట్ చేశానండి పీసుల్లాగా. అలా చేస్తే దానికి ఉప్పు, కారం, మసాలా అన్నీ పడుతుందనేసి అలా ఉంచాను. ఇది ఇలా కనీసం 10 నిమిషాలైనా ఉడకాలండి. అలా ఉడికితేనే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. అలాగే దీంట్లో నేను మన ఇంట్లో తయారు చేసిన మసాలానే ప్రిపేర్ చేసి వేసానండి. బయటిదైతే ఎక్కడిది యూజ్ చేయలేదండి. చూసారు కదా. బ్రెయిన్ కర్రీ ఎలా వచ్చిందనేది, మటన్ మెదడు కూర ఎలా వచ్చిందనేది మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇదే విధంగా చేస్తే మీకైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా అనేది అయితే ఒకసారి చూసుకోండి. నేనైతే అన్నీ కరెక్ట్గా వేసాను. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మా పిల్లలైతే తినడం కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా ఉందనేది కూడా మా పిల్లలది వీడియో తీసి
ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి. ఇదే అండి ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఓకేనా? చాలా టేస్టీతో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇదిగో మా పాప అయితే ఆల్రెడీ తన ఒపీనియన్ చెప్తుందండి చాలా టేస్టీగా ఉందనేసి. కోట్ బ్రెయిన్ అదేనా? ఎలా ఉంది మరి టేస్ట్? మంచిగానే ఉందా? నా ఏం చేస్తున్నావురా? ఏం కర్రీరా? మేక మెదడా కర్రీ ఎట్లుంది మరి? ఇది ఇదే ఫస్ట్ టైమా ఎప్పుడైనా తిన్నావురా? చాలా టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే బాయ్ మరి చేయండి. ఓకేనా? వీడియో వాళ్ళకి బాయ్ చెప్తా, ఒకసారి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కర్రీ అయితే ఎలా అయిందో చూసారు కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాను. ఈలోపు బగారా రైస్, అలాగే నేనైతే బ్రెయిన్ కర్రీ వండానని ఫుల్ వీడియో పెట్టానండి. బ్రెయిన్ కర్రీ కూడా ఈ ఫుల్ వ్లాగ్లో వచ్చిందండి. ఎలా ఉంది, ఎలా టేస్ట్ ఉంది, మీరు కూడా ఎలా చేసుకున్నారనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మరవకండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వంట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇదే అండి ఈరోజు మా వ్లాగు. అంటే చాలా రోజులు అవుతుందండి ఇలాంటి ఫుడ్ తినక. ఈ రోజుకి ఆ ఫుడ్ తినాలనే కోరిక అయితే నెరవేరింది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. అందరూ ఛానల్ని సపోర్ట్